కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లను మున్సిపల్ కమిషనర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫాస్ట్ ఫుడ్ మరియు హోటల్స్ లో నిషేధిత ఫుడ్ కలర్స్ మరియు టేస్టింగ్ సాల్ట్, కల్తీ నూనెలు వాడుతూ ప్రజల ఆరోగ్యానికి దెబ్బతినేలా చేస్తున్నారని సమాచారంతోనే దాడులు నిర్వహించామని కమిషనర్ తెలిపారు. ఈ దాడుల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్స్ ను, స్పూన్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఆరోగ్యం దెబ్బతినేలా చేసే ఫుడ్ కలర్స్ కానీ, నూనెలు కానీ వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మరియు హోటల్ వారిని హెచ్చరించారు. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి అన్నల వారు ఎవరైనా సరే మన ఇంట్లో కూడా మనం ఇంకోసారి కూడా వస్తువులు తెచ్చుకుంటుంటాము. అదే వస్తువు ఇంకో దగ్గర తెచ్చుకుంటున్నాము. మనం అమ్మడమే కాకుండా బయట నుంచి తెచ్చుకుంటున్నాము. కాబట్టి దానివల్ల మన ఇంట్లో కూడా అలాంటి సమస్యలు వస్తున్నాయి. రోజువారీ కూలీ చేసిన వాళ్ళు కానీ, రోజు సంపాదన కానీ, రోజుకు 1000 రూపాయలు కానీ, 2000 కానీ సంపాదించిన వాళ్ళకి ఇలాంటి క్యాన్సర్ లాంటి భయానకరమైన వ్యాధులు వచ్చినప్పుడు మేము సంపాదించినటువంటి ఆ ఆదాయం ఏదైనా అదంతా కూడా వైద్యాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ని వాడడం నిర్మూలించండి. ఎవరు వాడద్దు. గతంలో మన పెద్దవాళ్ళు వచ్చేసి చేయి సంచి పట్టుకుపోవడము, ఒక క్లాత్ అది లేదంటే విస్తరణలో ఆహారాన్ని వండించుకోవడము, అరటాన్ని వాడము, ఇలాంటి చేస్తున్నారు. ఏదైనా ప్యాకింగ్ కూడా పేపర్లో తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు సింపుల్